సార్వత్రిక ఎన్నికలు ముగిసి దాదాపు 2.5 ఏళ్లైంది. మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు అధికార ప్రతిపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. లోకల్ వార్లోనూ క్లీన్ స్వీప్ చేసి అధినేతకు గిఫ్ట్ ఇస్తామని కూటమి నేతలు ధీమాతో ఉంటే తాడో పేడో తేల్చుకుంటామంటూ వైసీపీ కథన రంగంలోకి కాలు పెడుతోంది. ఇంతకీ స్థానిక సంస్థల సమరంలో నెగ్గేదెవరు? ఎత్తులకు పై ఎత్తుల్లో ఆరితేరిన ఆ జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయి? సింహపురి పాలిటిక్స్ ఎప్పుడూ వాడివేడిగానే ఉంటాయి. ఇక్కడ అనునిత్యం రాజకీయ తెరపై ఏదో ఒక అంశం హాట్గానే ఉంటుంది. ఎన్నికలున్నా లేకున్నా నేతలు మాత్రం ఎప్పుడూ సై అంటే సై అంటూనే ఉంటారు. అలాంటి ఈ జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్గా అధికార విపక్షాలు స్కెచ్ గీస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో మొత్తం 10 నియోజకవర్గాలు ఉండగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని అధికార కూటమి పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ఈ ఏడాది చివరిలోగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, వచ్చే ఏడాది మొదటి 2 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఇప్పటికే దాదాపు అన్ని స్థానిక సంస్థల పదవీకాలం ముగుస్తోంది. ఈ దశలో రాబోయే ఎన్నికల్లో బలాబలాల్ని నిరూపించుకునేందుకు సమర సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు ఆయా పార్టీల నేతలు. నెల్లూరు నగర కార్పొరేషన్కు 2021లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్లను ఏకపక్షంగా గెలుచుకుంది. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్, రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండడంతో అప్పట్లో 54 డివిజన్లలోనూ గెలుచుకొని ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అనేక చోట్ల పోటీనే లేకుండా ఏకగ్రీవాలు జరిగాయి. కట్ చేస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు 16 నెలల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు రూరల్ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కార్పొరేషన్ని కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమంటున్నారు కోటమిరెడ్డి. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే ఒకరిద్దరు తప్ప మిగిలిన కార్పొరేటర్లంతా తెలుగుదేశం పార్టీలోనే చేరిపోయారు. అటు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ సైతం కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల వ్యవహారాల్లో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో ప్రస్తుతం 54 డివిజన్లుండగా పునర్విభజనతో 74కు పెరగబోతున్నాయి. సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలు పూర్తిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరగబోతోంది. మరోవైపు మంత్రి నారాయణ సైలెంట్గా తన పని తాను చేయబోతున్నారు. 2021లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన కార్పొరేషన్లో పట్టు నిలబెట్టుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టి పెట్టినట్లు సమాచారం. కోటంరెడ్డి బ్రదర్స్ రూప్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ గతంలో ఒకే గూటిలో ఉండేవారు. ప్రస్తుతం అనిల్ వైసీపీలోనే కొనసాగుతూ ఉండగా మిగిలిన వారు టీడీపీలో ఉన్నారు. దీంతో కూటమి పార్టీలను ఎదుర్కొనేందుకు అధినేత దగ్గర పేరు తెచ్చుకునేందుకు రూరల్, సిటీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారట అనిల్ కుమార్ యాదవ్. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే కార్పొరేటర్లుగా కొనసాగుతున్న నేతలతో పాటు కొంతమంది ఆశావహులు ముఖ్య నేతల చుట్టూ ఇప్పటి నుంచే ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అన్నీ అనుకూలించిన వైసీపీకి ఈసారి కూటమి రూపంలో గట్టి సవాల్ ఎదురవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ అదే ఊపులో కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలనుకుంటోంది. అటు వైసీపీ నేతలు చడీ చప్పుడు కాకుండా గెలుపు గుర్రాల వేటలో పడ్డారు. అవసరమైతే ఎన్నికల ఖర్చులు భరించైనా కార్పొరేషన్లో పట్టు చేజారకుండా చూసుకోవాలన్న ప్లాన్తో ఉందట విపక్ష పార్టీ కూడా. నెల్లూరు జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలు, పంచాయతీలలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. వార్ వన్ సైడ్ అన్నట్లు ఉండాలని అధికార పక్షం భావిస్తుంటే విజయమో వీరస్వర్గమో అన్నట్లుంది వైసీపీ వ్యూహం కూడా.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. అభ్యర్థుల ఎంపికపై అధికార పక్ష నేతలు ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నారు. అధికార పార్టీ ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో సర్వేలు చేయిస్తోందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి స్థానిక సంస్థల్లో మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా నెల్లూరు జిల్లాలో సత్తా చాటేందుకు ఫ్యాన్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా స్థానిక ఎన్నికల బరిలో సత్తా చాటాలని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. అధికారంలో ఉండడంతో కూటమి పార్టీలు ఫుల్ జోష్లో ఉన్న టికెట్ల వ్యవహారంలో కొన్ని తలనొప్పులు తప్పేలా లేవంటున్నారు. కార్పొరేషన్ సహా మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి టీడీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. వందలాది మంది పోటీ పడుతున్నారు. అయితే మిత్రధర్మంలో భాగంగా జనసేన, బీజేపీకి టికెట్లు కేటాయించాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటిదాకా జనసేన కమిటీల నియామకం పూర్తి కాకపోయినా ఆశావహులు మాత్రం చాంతాడంతా ఉన్నారు. బీజేపీ నెల్లూరు కార్పొరేషన్లో కనీసం 4-5 సీట్లు కోరుకుంటోంది. దీంతో టీడీపీకి సీట్ల సర్దుబాటు ఓ సవాల్ కాబోతోంది. ఇప్పటికే పనితీరు బాగాలేని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలో సర్పంచ్లకు వచ్చే ఎన్నికల్లో సీట్లిచ్చే ప్రసక్తే లేదని కొందరు ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారని సమాచారం. వాటిని మిత్రపక్షాలకు సర్దుబాటు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా అధికార ప్రతిపక్ష పార్టీలకు స్థానిక ఎన్నికలు కత్తిమీద సాములాగే కనిపిస్తున్నాయి. మరి అధికార పక్షం అనుకున్నట్లే క్లీన్ స్వీప్ చేస్తుందా? వైసీపీ నుంచి అనుకోని పోటీ ఎదురవుతుందో? ఎన్నికలు దగ్గర పడితే గానీ పొలిటికల్ పిక్చర్కో క్లారిటీ వస్తుంది.